ఇక భూమిని పోలీసులు తీసుకెళ్ళాక అందరూ బాధపడుతూ ఉంటారు. అపూర్వ, సుజాత మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక శివ, పూరిల ఎంగేజ్మెంట్ వాయిదా పడుతుంది. ఇంతలో అపూర్వ మాత్రం తను చేసిన పని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇల్లు చూస్తున్న నేపంతో గగన్ భూమిల రూమ్లోకి వెళ్ళి కబోర్డ్లో డ్రగ్స్ పెట్టడం, తర్వాత ఎస్పీ సూర్యకు ఫోన్ చేయడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చెప్పండి మేడం అంటాడు ఎస్పీ సూర్య. మీరు చెప్పిన పని చేసేశాను. మీరు చేయాల్సిన పని ఇక మిగిలి ఉంది అని అంటుంది అపూర్వ. ఆ బాక్స్ గగన్ ఇంటికి వెళ్ళిపోయిందా అని అంటాడు సూర్య. వెళ్ళిపోవడం కాదు, ఆ ఇంట్లోనే నేను ఉన్నాను. బాక్స్ను బాక్స్లో పెట్టలేదు. గగన్ భూమిల బెడ్రూమ్లో ఉన్న ఒక కబోర్డ్లో భూమి బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో ఒక జ్యువెలరీ బాక్స్ ఉంది. ఆ జ్యువెలరీ బాక్స్లో మీరిచ్చిన ప్యాకెట్స్ పెట్టాను అని సూర్యతో అంటుంది అపూర్వ. వావ్, మీరు సూపర్ మేడం. ఆ ఇంటికి వెళ్ళే సందర్భాన్ని క్రియేట్ చేసి మరి మీరు ఆ ప్యాకెట్ పెట్టారంటే మీది మామూలు బ్రెయిన్ కాదు, క్రిమినల్ బ్రెయిన్. నిజంగా మీరు సూపర్. మీ బ్రెయిన్ సూపర్ మేడం అని అంటాడు సూర్య. ఆగండి మిస్టర్ ఎస్పీ సూర్య గారు, మరీ అంత పొగడకండి. ఇందులో నా క్రెడిట్ ఏం లేదు. వాళ్ళ తమ్ముడి తరపున తాంబూలాలు తీసుకోవడానికి రమ్మని భూమి తన గొయ్యి తానే తవ్వుకుంది. బావ రానన్నాడు. నేనే ఎలాగోలా రప్పించాను. సరే మరి త్వరగా పని మొదలుపెట్టండి. తాంబూలాలకు ఇక్కడ కార్యక్రమం మొదలైపోతుంది. సరే ఉంటాను అని అంటుంది సూర్యతో అపూర్వ. సరే మేడం, నా పని నేను స్టార్ట్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు సూర్య. సుజాత మాత్రం భూమి జ్యువెలరీ తన మెడలో వేసుకుని హ్యాపీగా అపూర్వకు నగలు చూపిస్తుంది. అమ్మాయి అమ్మాయి బాగుందా అని అడగగానే అపూర్వ కోపంగా చూస్తూ సుజాతను కొట్టబోతుంది. సుజాత భయంతో ఏమైందమ్మాయి అని అడుగుతుంది. నాకే అన్నావు కదా అంటుంది సుజాత. అయితే మాత్రం వేసుకుంటావా అని అంటుంది అపూర్వ. అవును వేసుకుంటాను అని అంటుంది సుజాత. ఇలా వేసుకొని వెళితే దొరికిపోవా, బుద్ధి లేదు అని అపూర్వ తిడుతుంది సుజాతను. అమ్మాయి, నాకు కాబోయే మా ఆయన ఇచ్చాడని చెప్తానే అని సుజాత అంటుంది. పోపిన్ని, ఇప్పటిదాకా లేనిది ఇప్పటికిప్పుడు ఈ నగ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? తీ, నోరు మూసుకొని తీ అని కోపడుతుంది సుజాత మీద అపూర్వ. తీస్తున్నాను అంటూ సుజాత తీసేస్తుంది. దాచేయ్, అక్కడ దాచేయ్ అని అపూర్వ చెప్పగానే సుజాత తన దగ్గరే దాచేస్తుంది. ఇక ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అపూర్వ గుర్తు చేసుకుంటుంది. ఇక అందరూ భూమిని పోలీసులు పట్టుకెళ్లారని బాధతో ఉండగానే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు. కృష్ణప్రసాద్ని చూసిన గగన్ కోపంగా తిడతాడు. తాను భూమి కోసం వచ్చానని, భూమిని తీసుకెళ్ళింది నిజమైన పోలీసులు కాదని, వారంతా సూర్య మనుషులని చెప్తాడు కృష్ణప్రసాద్. ఆ మాటలకు గగన్ కోపంగా సూర్య ఇంటికి వెళ్ళి సూర్యను కొడుతూ ఉంటాడు. భూమి ఎక్కడని అడగగానే సూర్య తన ఫోన్లో వీడియో ఆన్ చేసి చూపిస్తాడు. అందులో భూమిని ఒక దగ్గర బంధించి కొట్టడం ఉంటుంది. ఆ వీడియో చూసిన గగన్ మరింత కోపంగా సూర్యను కొడుతూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.